తిరిగి వెళ్ళే ఐడియానే లేదు. హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫుల్ అప్డేట్స్. మరికొన్ని న్యూ అప్డేట్స్ వచ్చేసి ఈ వీడియోలో చూద్దాము. చూసే ముందు గైస్, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఛానల్లో ఇన్ఫర్మేషన్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం. వీడియో కొంచెంగా స్క్రిప్ట్ రాసుకొని ఈ మూవీ షూటింగ్ అనేది చేస్తున్నట్టున్నారు. రాఘవ లారెన్స్ అండ్ పూజా హెగ్డే యాక్ట్ చేస్తున్న ఫిలిం కాంచనా 4. ఈ కాంచనా 4కి సంబంధించి కరెంట్ స్టేటస్ మూవీ షూటింగ్ గురించి. సో మూవీ నుంచి ఫస్ట్ హాఫ్ వరకు షూటింగ్ వరకు వచ్చేసి టోటల్గా కంప్లీట్ చేసుకున్నారంట. దానికి సంబంధించి ఎడిటింగ్ కూడా అవుతున్నట్టు ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి షూట్ అయితే చేయాల్సి అయితే ఉందంట. ఈ సెకండ్ హాఫ్కి సంబంధించి 80 days వరకు షెడ్యూల్ ప్లాన్ చేశారు. అంటే ఒక 3 months అయితే పడుతుంది టోటల్ షూటింగ్ కాంచనా 4కి సంబంధించి అవడానికి. ఎందుకు ఈ కాంచనా 4 అనేది ఇలా డిలే అవుతూ షూట్ అయితే చేస్తున్నారు? చూసుకున్నట్టయితే మన హీరో రాఘవ లారెన్స్ గారు ఈ మూవీ తీస్తూనే ఇంకో ప్రాజెక్ట్స్లో కూడా వర్క్ అయితే చేస్తున్నారనమాట. సో అందుకే ఈ కాంచనా 4 అనేది షూటింగ్ ఇలా డిలే అవుతూ మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఈసారి వచ్చేసి మూవీని 3D అండ్ IMAX వర్షన్ కూడా ప్లాన్ చేశారంట. ఇంకా ఈ ఫిలిం మనకి థియేటర్స్లో వచ్చేసి దిస్ ఇయర్ సమ్మర్లో రిలీజ్ ఉంటుంది. సో మార్చి మంత్ నుంచి కాంచనా 4కి సంబంధించి అప్డేట్స్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ పెద్ది చిక్కిరి సాంగ్ అనేది ఎంత హిట్ అయిందో మనకి బాగా తెలుసు. బెస్ట్ సాంగ్ అనేది తీసుకొని వచ్చారు. ఇప్పుడు మనం ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నది సెకండ్ సింగిల్ కోసం. ఈ సెకండ్ సింగిల్ వచ్చేసి యాక్చువల్గా న్యూ ఇయర్ స్పెషల్గానే ప్లాన్ చేశారు, బట్ కుదరలేదు. ఇప్పుడు వచ్చేసి సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది గైస్, వెయిట్ చేయండి. సంక్రాంతి వీక్లో మనకి పెద్ద ఫిలిం నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ ఉంటుంది. అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. ఇంకా మనకి మూవీ థియేటర్స్లో రావడానికి 3 months ఉందన్నమాట. ఎగ్జాక్ట్ థియేట్రికల్ రిలీజ్ డేట్ వచ్చేసి March 27th. నెక్స్ట్ వన్ డిమోంటీ కాలనీ 3. ఈ హారర్ ఫ్రాంచైజ్ కోసం కూడా మనం ఎక్సైటింగ్ గా వెయిట్ అయితే చేస్తున్నాం. మనకి తెలుసు డిమోంటీ కాలనీ 2 అయితే చూసాం, అందులో ఎండింగ్ అనేది లేదు. ఇప్పుడు డిమోంటీ కాలనీ 3లో కంక్లూజన్ అయితే ఇవ్వబోతున్నారు. అది ఎలాంటి కథ అయితే ఉండబోతుందో చూడాలి. సో దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్ రివీల్ చేశారు. వచ్చిన ఆ పోస్టర్స్ వచ్చేసి మీరు చూడవచ్చు. స్పెషల్గా హీరోయిన్ క్యారెక్టర్ పోస్టర్ చాలా హారిబుల్గా అయితే ఉంది. సో గైస్, ఈ ఫిలింకి సంబంధించి ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ జూలైలో స్టార్ట్ అయితే చేశారు. 5 months నవంబర్లో షూటింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే చేసుకున్నారు. ఇప్పుడు మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుందన్నమాట. దిస్ ఇయర్ సమ్మర్లో థియేటర్స్లో మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కి కొంచెం ఎక్కువగానే టైం అయితే తీసుకుంటున్నట్టున్నారు. షూటింగ్ కన్నా పోస్ట్ ప్రొడక్షన్ వర్కే ఎక్కువగా జరుగుతున్నట్టుంది. ఎందుకంటే మూవీలో కొంచెం VFX వర్క్ అనేది ఎక్కువగానే ఉన్నట్టుంది. సో దిస్ ఇయర్ సమ్మర్ అంటే మనకి ఏప్రిల్ ఆర్ మేలో వచ్చేసి డిమోంటీ కాలనీ 3 ఫిలిం థియేటర్స్లో తీసుకొని వస్తారు. నెక్స్ట్ అప్డేట్ తలైవర్ 173. తెలుసు కదా గైస్, ఈ ఫిలింకి వచ్చేసి కమల్ హాసన్ గారు ప్రొడ్యూసర్. సో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సుందర్ సి దగ్గరికి అయితే వెళ్ళింది. సో తను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఫైనల్గా ఇప్పుడు న్యూ డైరెక్టర్ ఎవరు అనేది అఫీషియల్గా రివీల్ అయితే చేశారు. తనే సిబి చక్రవర్తి. అదే ఫ్రెండ్స్, శివకార్తికేయన్తో డాన్ మూవీ తీసిన డైరెక్టర్ ఇప్పుడు రజనీకాంత్ గారితో ఈ ఫిలిం అనేది తీసుకొని వస్తున్నారు. ఈ ఫిలింకి అనిరుద్ మ్యూజిక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ 2027 పొంగల్కి ఫిలిం థియేటర్స్లో వస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ జనవరికి అనౌన్స్ చేశారు. నెక్స్ట్ జనవరికి మన ముందుకు తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ ప్రభాస్ ఫిలిం స్పిరిట్. వచ్చిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి మీరు 5 days అయితే అయిపోయి ఉంటుంది. సో అప్డేట్స్ కూడా లేట్ అయింది కాబట్టి ఇప్పుడైతే చెప్తున్నాను. సో వచ్చిన ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ గైస్ అదిరిపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్కి వచ్చేసి ఫోన్ కాల్ అయితే వచ్చేసి ఉంటాయి. ఈ పోస్టర్ చూడంగానే సందీప్ రెడ్డి వంగ సంథింగ్ గట్టిగానే ఏదో వచ్చేసి ప్రభాస్ గారి క్యారెక్టర్తో కుక్ అయితే చేస్తున్నారు. అది అర్థమైతే అవుతుంది గాయస్. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభాస్ గారు ఈ మూవీలో అది కూడా జస్ట్ ఇది ఒక లుక్ మాత్రమే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం యానిమల్ మూవీ చూసుకున్నట్టయితే అందులో హీరో వచ్చేసి ఎన్ని లుక్స్లో మనకి కనబడతారు. సో అలానే వచ్చేసి ఇక్కడ ప్రభాస్ గారు వచ్చేసి ఈ ఫిలింలో చాలా లుక్స్లో అయితే మనకి కనబడతారనమాట. అందులో ఇదొక లుక్ మాత్రమే. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభాస్ గారు తెలుసు కదా పోలీస్ ఆఫీసర్ ఈ ఫిలింలో. సో పోలీస్ ఆఫీసర్ లుక్ అనేది ఎలా ఉంటుంది, అది ఎలా డిజైన్ చేశారు, అది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది అనమాట. జస్ట్ ఇదొక బ్లాస్టింగ్ ఫస్ట్ లుక్ మాత్రమే. ఫ్యూచర్లో వచ్చేసి ఇంకా చాలా లుక్స్ అనేవి ఈ ఫిలిం నుంచి రివీల్ అయితే ఉంటాయి. ఇంకా మూవీకి సంబంధించి షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయితే చేస్తున్నారు. ప్రభాస్ గారికి సంబంధించి పోర్షన్ కూడా బిగిన్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే సందీప్ రెడ్డి వంగ త్వరగా కానీ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినట్టయితే దిస్ ఇయర్ ఎండ్ లైక్ డిసెంబర్లో డెఫినెట్గా ఈ ఫిలిం థియేటర్స్లో ప్లాన్ చేసేవచ్చు. మరి ఎప్పుడు ప్లాన్ చేస్తారనేది చూడాలి. ఇప్పుడు వచ్చిన పోస్టర్ మాత్రం అదిరిపోయింది. ప్రభాస్ గారిని ఈ మాదిరిలో మనకి ఈ ఫిలింలో చూపిస్తున్నారు అన్న థాట్ వచ్చేసి హైలైట్ అనమాట. సో మరి మీకు ఈ పోస్టర్ ఎలా అనిపించింది అడగాల్సిన అవసరం లేదనుకుంటాను. బ్లాస్టింగ్ పోస్టర్ అని చెప్తారు. ఇంకా ప్రభాస్ గారు ఈ ఫిలింలో మనకి ఎన్ని లుక్స్లో కనబడతారు, సో అది మనం ఫ్యూచర్లో చూడాల్సి అయితే ఉంటుంది. మరి మీరు ఎన్ని లుక్స్ ఉండవచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి గైస్.
నెక్స్ట్ అఖిల్ ఫిలిం లెనిన్ ఫైనల్గా ఈ ప్రొడక్షన్ వారు మేలుకున్నారనమాట. ఎప్పుడో మూవీ అనౌన్స్ చేసినప్పుడు ఒక గ్లిమ్స్ అనేది రివీల్ చేశారు. అందులో హీరో అఖిల్ అండ్ ఫీమేల్ లీడ్లో సిరిల్లా అన్నారు. తర్వాత కొన్ని డేస్ షూటింగ్ జరిగి తర్వాత హీరోయిన్ కూడా చేంజ్ అయితే అయింది. మరి ఎవరు చేస్తున్నారు అనేది ఇప్పటివరకు కూడా మనకి ఫస్ట్ లుక్ అనేది రివీల్ అయితే చేయలేదు. బట్ అది మనకి తెలుసు అనుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ సింగిల్ తన క్యారెక్టర్ లుక్ అనేది రివీల్ అయితే చేశారు. తనే భాగ్యశ్రీ బోస్. సో ఈ లెనిన్ ఫిలిం నుంచి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రమోషన్ అప్డేట్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఫస్ట్ సింగిల్ అయితే బాగుంది గైస్. మీరు ఇంకా చూడకపోతే చూడండి. సో సాంగ్ అయితే నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఇంకా మూవీ థియేటర్స్లో కన్ఫర్మ్ అయితే చేశారు మే 1. ఈ సమ్మర్కి మే 1 లెనిన్ ఫిలిం మనకి థియేటర్స్లో వస్తుందన్నమాట. సో సాంగ్ అయితే నచ్చింది కానీ ఆ సాంగ్ చూసుకున్నట్టయితే ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ యాక్షన్ థ్రిల్లర్ సంథింగ్ ఇదే బ్యాక్ డ్రాప్లో విలేజ్ డ్రామాగా ఉండబోతున్నట్టు అర్థమైతే అవుతుంది. సో ఇది కూడా ఒక రొటీన్ డ్రామాగా ఉంటుందా లేకుంటే ఒక మంచి అవుట్పుట్ అనేది వస్తుందా? సో చూద్దాము. అఖిల్కి ఒక మంచి ఫిలిం అయితే పడాల్సి అయితే ఉంది. మరి ఈ ఫిలిం వచ్చేసి పడుతుందా? అది మే 1కి మనకి తెలుస్తుంది. నెక్స్ట్ వన్ భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఇప్పటివరకు మూవీ నుంచి టీజర్ చూసాం. టీజర్ బాగుంది అండ్ సాంగ్స్ బాగున్నాయి. అండ్ రీసెంట్గా ఒక సాంగ్ అయితే వచ్చింది. ఆ సాంగ్ వచ్చేసి ఇంకా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. January 7 ఆఫ్టర్నూన్ 4-5 PM వచ్చేసి ట్రైలర్ రిలీజ్ ఉంటుంది. అంటే టుమారో గైస్. ఇంకా ట్రైలర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. టోటల్గా మూవీ మీద పాజిటివ్ వైబ్ అయితే ఉంది. ఇంకా ఈ ఫిలిం మనం థియేటర్స్లో వచ్చేసి January 13కి చూడబోతున్నాం. నెక్స్ట్ నవీన్ పోలిశెట్టి అండ్ మీనాక్షి చౌదరి యాక్ట్ చేసిన ఫిలిం అనగనగా ఒక రాజు. ఈ ఫిలిం నుంచి కూడా అఫీషియల్ ట్రైలర్ టుమారోని రిలీజ్ చేస్తున్నారు. January 7 ఈవినింగ్ 6-4 PMకి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ ఉంటుంది గైస్. సో ట్రైలర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. సో ఈ ఫిలిం గురించి నాగవంశీ గారు చెప్పడం జరిగింది. మూవీలో వచ్చేసి ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసి చాలా ఫన్నీగా వచ్చేసి ఉంటుందంట. ఫుల్ ఎంటర్టైనింగ్గా అదైతే ఉందంట. అంటే ఒక రాజమండ్రి బాయ్ ఒక విలేజ్ గోల్ని ఇంప్రెస్ చేసే ఒక సీక్వెన్స్ అయితే ఉందంట. అది చాలా లాఫింగ్గా చాలా ఫన్నీగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో చూద్దాము మూవీలో ఆ సీక్వెన్స్ అనేది ఎలా ఉంటుందో. నెక్స్ట్ ది రాజా సాబ్. ఇంకా 3 డేసే ఉంది గైస్ ఈ ఫిలిం మనం థియేటర్స్లో చూడడానికి. మరి టికెట్ అనేది మీరు బుక్ చేసుకున్నారా? సో ఎస్టర్డే మనకి నాచే నాచే సాంగ్ అనేది రిలీజ్ చేశారు. ఈ సాంగ్ వచ్చేసి హిందీ అండ్ తమిళ వర్షన్ వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేయడం జరిగింది. మరి తెలుగు వర్షన్ అసలు రిలీజ్ కాదా, రిలీజ్ ఉండదా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ తెలుగు వర్షన్ వచ్చేసి ఇక్కడ అసలుకి సాంగే పాడలేదంట. మనకు వచ్చేసి తెలుగులో హిందీ వర్షనే సాంగ్ అయితే ఉంటుందంట. సో ఇదే ఫ్రెండ్స్. ఇంకా తమిళ వర్షన్ అయితే ఉంటుంది. సో అదైతే వాళ్ళు పాడుకున్నారు. మనకి తెలుగులో వచ్చేసి వర్షన్ అసలు ప్లాన్ చేయలేదంట. సో తెలుగు వర్షన్ మూవీలో వచ్చేసి హిందీ వర్షన్ సాంగ్ అయితే ఉంటుంది అంతే. నెక్స్ట్ వన్ జిగ్రీస్. రీసెంట్గా నవంబర్లో వచ్చిన తెలుగు ఫిలిం ఇది. మూవీ వచ్చేసి కామెడీ రోడ్ జర్నీ ట్రిప్ అడ్వెంచర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ సనెక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేశారు గైస్. టుడేనే అప్లోడ్ అయితే చేశారు. మరి మీరు కామెడీ మూవీస్ని ఇష్టపడే వారైతే దీన్ని ట్రై అయితే చేయవచ్చు. నేనైతే ఇంకా మూవీ చూడలేదు. అండ్ ఎవరైనా చూసుంటే 1 word రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి. నెక్స్ట్ వన్ టాక్సిక్. ఫైనల్గా వెయిట్ చేస్తున్న రుక్మిణి వసంత్ క్యారెక్టర్ లుక్ అనేది రివీల్ అయితే చేశారు. వచ్చిన ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ మీరు చూడవచ్చు. తన క్యారెక్టర్ పేరు వచ్చేసి ఈ ఫిలింలో మెలిసా. సో గైస్ ఇదొక మాఫియా బ్యాక్ డ్రాప్ బిగ్ స్కేల్ ఫిలింగా మన ముందుకు తీసుకుని వస్తున్నట్టు అర్థమైతే అవుతుంది. ఇప్పటివరకు 6 క్యారెక్టర్ పోస్టర్స్ వచ్చేసి మన ముందుకైతే వచ్చి అన్ని పోస్టర్స్ వచ్చేసి అదిరిపోయి అనమాట. ఒకటి యష్, కిరా అద్వానీ, ఉమా కురేషి, నయనతార, తారా సుతార్య, నవ్ రుక్మిణి వసంత. ఇంకా ఈ ఫిలిం నుంచి నవ్ గైస్ టీజర్ కట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. మరి టీజర్ కట్ అనేది ఎప్పుడు ఉంటుందంటే యష్ బర్త్డే January 8. సో January 8కి వచ్చేసి టాక్సిక్ ఫిలిం నుంచి అఫీషియల్ టీజర్ కట్ అనేది రిలీజ్ ఉంటుంది. వెయిట్ చేసినట్టయితే January 8 ఈవినింగ్ టైంలో ప్లాన్ చేస్తారా లేకుంటే మార్నింగ్ టైంలో ప్లాన్ చేస్తారా? వెయిట్ చేయండి. అఫీషియల్ అనౌన్స్మెంట్ టైమింగ్ కమింగ్ వెరీ సూన్. ఇంకా మూవీలో రిలీజ్లో ఎలాంటి మార్పు అయితే లేదు. 2026 March 19కి ఈ టాక్సిక్ ఫిలిం మనం చూడబోతున్నాం. నెక్స్ట్ అఖండ 2 తాండవం. ఈ ఫిలింకి సంబంధించి ఓటీటీ ప్రీమియర్ మీరు నెట్ఫ్లిక్స్ యాప్లో చూసుకున్నట్టయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. 2 hours 20 minutes డ్యూరేషన్. ఈ ఫ్రైడేకి వచ్చేసి ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ చేస్తున్నట్టు. అంటే January 9కి అఖండ ఫిలిం నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే అవ్వాల్సి అయితే ఉంది. ఇక్కడ 2 hours 20 minutes డ్యూరేషన్. యాక్చువల్గా రన్ టైం ఈ ఫిలిం నుంచి థియేటర్స్లో వచ్చింది 2 hours 45 minutes. అంటే 25 minutes కట్లో వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారు ఈ ఫిలింని అప్లోడ్ చేస్తున్నారా? సో అది కన్ఫామ్గా తెలియదు గాయస్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు యాప్లో చెక్ చేయండి. ఈ అప్డేట్ అనేది లేదనమాట. రిమూవ్ అయితే చేశారు. అంటే అఖండ 2 ఓటీటీ ప్రీమియర్ పోస్ట్ పాన్ అయితే చేశారు గాయస్. ఇంకా నెట్ఫ్లిక్స్ నుంచి కూడా అఫీషియల్ పోస్టర్ అప్డేట్ కూడా రాలేదు. అంటే ఇక్కడ అఖండ 2 పోస్ట్ పానెడ్. వెయిట్ చేయండి. న్యూ డేట్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. ఇక్కడ పోస్ట్ పాన్ చేయడానికి మనకి
9th వచ్చేసి ది రాజా సాబ్ అలానే జననాయకన్ ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆ టైంలో ఎవరు చూస్తారని చెప్పేసి పోస్ట్ పోన్ చేశారా, లేకుంటే ఇంకా ఈ ఫిలింకి సంబంధించి థియేట్రికల్ రన్ కొంచెం బాగానే రన్ అయితే అవుతుంది గైస్. సో దీనివల్ల పోస్ట్ పోన్ అయితే చేశారా, నేను ఇదే అనుకుంటున్నాను. సో వెయిట్ చేయండి, మరో ఫ్యూ డేస్లో న్యూ డేట్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది, మీకు త్వరలోనే అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ జననాయకన్, మీరందరూ ట్రైలర్ చూసే ఉంటారనుకుంటా. సో ట్రైలర్ చూసి ఇదా మన ముందుకు తీసుకొని వస్తున్నది అని చెప్పేసి మీరు అనుకొని ఉంటారు. అదే ఫ్రెండ్స్, మన బాలకృష్ణ గారు యాక్ట్ చేసిన, అనిల్ రావిపూడి తీసిన భగవత్ కేసరి. సో భగవత్ కేసరి ఆల్మోస్ట్ రీమేక్ వచ్చేసి దింపేశారనమాట. అందులో వచ్చేసి కొన్ని మార్పులు వచ్చేసి చేసినట్టున్నారు. సో ఆ మార్పులు వచ్చేసి మెయిన్గా పొలిటికల్ యాడ్ అంతే. సో ఆ పొలిటికల్ యాడ్ అయితే ఉంటుంది, ఇంకా యాస్టీస్ భగవత్ కేసరి. సో మీరు చూసుకున్నట్టయితే ఆ ట్రైలర్ కట్ అనేది కూడా కొంచెం వేరుగా కట్ అయితే చేసి ఉండాల్సింది. సో ఎలా ఉందో భగవత్ కేసరి ట్రైలర్, అయ్యే సీన్స్ అలానే ఆ ప్యాటర్న్లోనే ఈ ట్రైలర్ కట్ అనేది రెడీ అయితే చేశారు. సో అక్కడికే మనకి అర్థమైతే అయిపోయింది ఇది అఫీషియల్గా భగవత్ కేసరి అని చెప్పేసి. టీం వచ్చేసి దీన్ని చాలా అంటే చాలా హైడ్ చేద్దామని చూశారు. సో ఆఖరికి అనిల్ రావిపూడి గారు కూడా దీన్ని బయటికి రివీల్ అయితే చేయలేదన్నమాట. కొన్ని ఇంటర్వ్యూస్లో దాన్ని మనకి ఒక కామెడీ యాక్టర్ చెప్పబోతుంటే దాన్ని వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు తెలిసిపోయింది కదా ఇది రీమేక్గానే వస్తుంది, బట్ అందులో వచ్చేసి కొన్ని మార్పులతో పొలిటికల్ డ్రామా అయితే ఉండబోతుంది. సో ఈ ట్రైలర్ రాగానే అది భగవత్ కేసరి రీమేక్ అని తెలవంగానే అమెజాన్ ప్రైమ్లో ఉన్న భగవత్ కేసరి మూవీ ఒకేసారి పైకి లేచిందనమాట. అంటే ట్రెండింగ్లో అయితే వచ్చేసింది. సో చాలామంది ఈ ఫిలిం ఇప్పుడు వాచ్ అయితే చేస్తున్నారు. సో మన తెలుగు ఫిలిం మన ముందుకే తెలుగు డబ్బింగ్లో తీసుకురావడం ఇంకా హైలైట్ అనమాట. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.